Hi guys, welcome back to one more video. After long time. Yes, after long time. ఈరోజు మనం చర్చ్ స్ట్రీట్ వచ్చామన్నమాట. సో చర్చ్ స్ట్రీట్ చాలాసార్లు వచ్చాం. సో ఈ మధ్య రాలేదన్నమాట ఈ మధ్య కాలంలో, అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాం చర్చ్ స్ట్రీట్ జస్ట్ లైక్ సాటర్డే ఈవినింగ్ కాబట్టి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ నౌ. జస్ట్ ర్యాండమ్ ప్లాన్ అనమాట. సో మా ఇంకా ఫ్రెండ్ కూడా వచ్చాడు, ప్రేమ్ అని తను. సో హీ ఆల్సో కేమ్ విత్ అస్. ఖాళీగా ఉంటాం కదా వీకెండ్, సో ఆబ్వియస్లీ వీ ప్లాన్ టుగెదర్. వ్లాగ్ చేస్తున్నా అసలే ఈరోజు నేను ఆఫ్టర్ సో మెనీ డేస్. సే హాయ్ టు మై ఆడియన్స్. సో నేను ఎక్కడికి షాపింగ్ వెళ్ళాలన్నా జనరల్గా వి ప్రిఫర్ కమర్షియల్ స్ట్రీట్ సైడ్. చాలాసార్లు కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్ళాను, కానీ చాలా రోజుల ముందు చర్చ్ స్ట్రీట్కి వెళ్ళాను. కానీ ఈ మధ్య కొంచెం హైప్ ఇస్తున్నారనమాట చర్చ్ స్ట్రీట్ గురించి. అందుకని ఏంటబ్బా ఏ రీల్ చూసినా ఇది బాగుంది చర్చ్ స్ట్రీట్లో, అది బాగుంది, వీకెండ్ ప్లాన్ చేసుకోండి అది అంటున్నారని చెప్పి వెళ్ళాను అనమాట. బట్ ఓ మై గాడ్, అక్కడ క్రౌడ్ చూస్తుంటే నాకైతే ఓ మై గాడ్. మీరే చూస్తారు కదా వీడియో, కీప్ వాచింగ్ ద వీడియో ఎండ్ వరకు. సో జనరల్గా ఈ ఒక స్ట్రీట్ ఉంటుందన్నమాట, బ్రిగేడ్ రోడ్ వెంటనే ఫస్ట్ రైట్ తీసుకుంటే దాన్ని చర్చ్ స్ట్రీట్ అంటారు. మనం మెట్రోలో వెళ్ళాలంటే ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే బ్యాక్ గేట్ దిగితే వీ విల్ గెట్ టు సీ చర్చ్ స్ట్రీట్ అనమాట. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. లైక్ యూ గెట్ టు సీ సో మెనీ రోడ్ స్టాల్స్, అంటే రోడ్ సైడ్ స్టాల్స్ పెడుతూ ఉంటారనమాట. అండ్ వీక్ డేస్ వర్క్ చేసే వాళ్ళు కూడా వీకెండ్స్ అక్కడ వచ్చి స్టాల్స్ పెట్టుకుంటుంటారు అనమాట. అండ్ ఇట్స్ ఆల్ వెరీ నైస్. కొంచెం మనకి ఏమంటారు, ఒక ఫ్లీ మార్కెట్ లాగా అని అనుకోవచ్చు. అండ్ సిన్స్ ఇట్ వాస్ ఎ వీకెండ్ వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ క్రౌడ్ దేర్. చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ట్రాఫిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, చాలా ఎక్కువే ఉంది. రోడ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏంటో ఈ జనాలు, ఈ గోల, అసలు వీకెండ్ ఏంటో జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు అన్నంత జనాలు చూసామన్నమాట మేము. నాకైతే వెంటనే మామిడికాయ చూసిన వెంటనే నోరు ఊరిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే మామిడికాయ లాగించేసామన్నమాట. అండ్ ఎస్, సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయ రేట్ కూడా ఎక్కువ లేదు. సో 50 రూపీస్కే వచ్చింది అంత పెద్ద కాయ. సో వీ ఆల్ థరోలీ ఎంజాయ్డ్ మామిడికాయ. అండ్ మా అగస్త్యకి అయితే తోతాపూరి అంటే చాలా ఇష్టం. అండ్ యాజ్ వీ వెంట్ ఫర్దర్ వీ ఆల్సో సా అ లాట్ ఆఫ్ స్టాల్స్. అస్సలు స్పేస్ లేకుండా స్టాల్స్ అయితే ఉండింది. ఇక్కడైతే కస్టమైజ్ బ్రేస్లెట్ చేస్తున్నారు. నేను కూడా ఒక బ్రేస్లెట్ చేసుకున్నాను. ఆ బ్రేస్లెట్ వీ కెన్ కస్టమైజ్ అనమాట. మనకి ఏం కావాలి, ఏ ఎలిమెంట్స్ ఉండాలి బ్రేస్లెట్స్ అనేది మన హ్యాండ్కి, లైక్ వీ కెన్ కస్టమైజ్ అనమాట. ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో 1 ఎలిమెంట్ ఈజ్ 40 రూపీస్. సో ఇది 350 రూపీస్ అంటే ఈ ల్యాంప్ నాకైతే కొంచెం హై ప్రైస్ అనిపించింది. అంత స్మాల్ ల్యాంప్ 350, మనకి యాక్చువల్లీ 100కే దొరుకుతుంది బయట అయితే. సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ దెన్ క్లోత్స్, టీ-షర్ట్స్, రిలాక్స్డ్ ఫిట్ టీ-షర్ట్స్ అండ్ స్వీట్ కార్న్ ఫుడ్, అంటే ఇంకా రోల్స్, స్వీట్ కార్న్స్ అండ్ డిఫరెంట్ పబ్స్, రెస్టారెంట్స్, ఇంకా అన్నీ ఉంది ఇక్కడ. సెంటెడ్ క్యాండిల్స్ అండ్ పర్ఫ్యూమ్ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, అంటే మనకు కావాల్సిన ఫ్రేగ్రెన్సెస్తో అది. అండ్ ఈ టీ-షర్ట్ 599 అంట. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చూడొచ్చు. ఇట్స్ లైక్ అ ఫ్లీ మార్కెట్ అనమాట. అండ్ వీకెండ్స్ అయితేనే ఇన్ని స్టాల్స్ ఉంటాయి, వీక్ డేస్ అయితే ఇన్ని స్టాల్స్ యాక్చువల్లీ ఉండవు. వీక్ డేస్ పని చేసుకునే వాళ్ళు కూడా వీకెండ్స్ ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటుంటారు అనమాట. ఈ చీజ్ కేక్ అయితే మనకి ఫుల్ వైరల్ అయిపోతుంది. నాకు యాక్చువల్లీ చీజ్ కేక్ ఎక్కువ నచ్చడానికి నేను ట్రై చేయలేదు, బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను అనమాట. అండ్ దెన్ ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీస్ అయితే నాకైతే వర్త్ అనిపించింది. 100 రూపీస్కి 300 రూపీస్కి 4 ఇయర్ రింగ్స్ అట్లా అమ్ముతున్నారు. ఇట్ వాస్ నైస్. అండ్ చాలా వెరైటీస్ ఉంది. బయట ఫ్లీ మార్కెట్స్లో కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంది, బట్ ఇక్కడైతే నాకైతే అఫోర్డబుల్ అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్. ద కలెక్షన్స్ ఆల్సో వెరీ గుడ్. ఫోటో ఫ్రేమ్స్ ఉండింది. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉండింది. అండ్ పానీపూరి, స్వీట్ కార్న్, లైమ్ సోడా, అలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉండిందనమాట. అండ్ దిస్ స్ట్రీట్ లుక్స్ వెరీ లైక్ మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కొంచెం అవుట్ సైడ్ కంట్రీ లాగా అనిపించింది. ఆ వైబ్ అట్లా ఉంటుంది అనమాట. కొంచెం అందరూ ఈ స్ట్రీట్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏ జనరల్ రోడ్, కొంచెం బిజీగా ఏదో థైలాండ్, బ్యాంకాక్ మార్కెట్ స్ట్రీట్లో ఉన్నట్టు ఆ ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఆ వైబ్ అట్లా అనిపించింది అనమాట నాకు. సో మధ్యలో ఇక్కడ మా వాడు పోలీస్ కార్ చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. వాడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం గైస్. సో ఈ పోలీస్ కార్ని చూసి నేను ఆ పోలీస్ కార్ని టచ్ చేస్తా అనేసి వాళ్ళతో పోయి మాట్లాడుతున్నారు. అండ్ ఎస్, గర్ల్స్కి అయితే ఇట్స్ లైక్ అ షాపింగ్ ప్లేస్. లైక్ స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాలంటే
కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. డిఫరెంట్ కొంచెం వెస్ట్రన్ వేర్ అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఎస్, ఈ స్ట్రాబెరీ హాట్ చాక్లెట్ అయితే చాలా చోట్ల ఫేమస్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రెండింగ్. వీ ఆల్సో గాట్ టు ట్రై దిస్. ఈ 200 రూపీస్ ఈ కప్కి 6 to 7 స్ట్రాబెరీస్ ఇచ్చారు. బట్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించిన టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్ట్రాబెరీ కూడా చాలా ఫ్రెష్గా ఉండింది అనమాట. అండ్ చాక్లెట్ టేస్ట్ ఆల్సో వాజ్ వెరీ గుడ్. ఇట్ వాస్ నాట్ టూ స్వీట్ ఆల్సో. నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇట్స్ ఎ డెఫినెట్ మస్ట్ ట్రై. అండ్ బుక్స్, ఇది బుక్ వామ్ అంట. మనకి ఈ సబ్జెక్ట్ గురించి అసలు తెలీదు. ఎవరైనా బుక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఎస్, మాకైతే కొంతసేపు ముందుకు వెళ్ళగా చాలా ఆకలేసింది. అందుకని చెప్పి మేము కొంతసేపు మళ్ళీ లైక్ నడుస్తూనే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇంత తిన్నారు కదా మళ్ళీ తింటారా అనుకోవచ్చు. సో ముగ్గురు ఉన్నాం కాబట్టి ఏది తీసుకున్నా షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళి తిందాం అనేసి, బట్ అన్ని చోట్ల ఇట్ వాస్ ఓవర్ క్రౌడెడ్. మాకు కొంచెం ప్రశాంతంగా వెళ్ళి తినాలి అనిపించింది. అందుకని చెప్పి ట్రఫల్స్కి వెళ్దాం అనుకున్నాం. ట్రఫల్స్ ఇంకా 500 meters వాకింగ్ ఉండింది. సో మధ్యలో ఇంకా ఆగస్తే ఆకలేస్తుంది కాబట్టి వాడికి ఫస్ట్ కొబ్బరి బొండం తాగిపించి ఆ తర్వాత ఇడ్లీ తినిపించేసాం అనమాట. సో దట్ హీల్ బీ వాడు కామ్గా ఉంటే మనం కూడా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు వాడికి నేను డిన్నర్ తీసుకెళ్ళలేదు, బయట తింటాడులే అనేసి. సో హీ గాట్ టు ఈట్ సో మెనీ థింగ్స్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ హెల్దీ వాట్ ఎవర్ హీ హ్యాడ్. మధ్యలో ఒక ప్లేట్ పానీపూరి ముగ్గురు షేర్ చేసుకున్నాం అనమాట. సో పానీపూరి చూస్తుంటే టెంప్ట్ అవుతూ ఉందన్నమాట, తినాలి అని చెప్పేసి. ఆబ్వియస్లీ గైజ్ ఎవరికైతే ఇష్టం ఉండదు పానీపూరి, చూసిన ప్రతి చోట తినాలనిపించింది. అందుకని చెప్పి లాస్ట్కి పానీపూరి అయితే తినేసాం. అండ్ లాస్ట్కి అయితే ఎండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి నడుచుకొని టువర్డ్స్ వీ వెంట్ టు రెసిడెన్సీ రోడ్, సెయింట్ మార్క్స్ రోడ్. అక్కడైతే ట్రఫల్స్ ఒకటి ఉంది. అది నేను ఇప్పుడు వర్క్ చేసే ఆఫీస్కి చాలా దగ్గర అనమాట, జస్ట్ పక్కనే. సో అదే చెప్తున్నా, ఇక్కడేమో ఆఫీస్ అని చెప్పి, ఈ రోడ్లోనేమో ఆఫీస్. సో ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను యాక్చువల్లీ, ఎందుకంటే ఆఫీస్ పక్కనే కాబట్టి అప్పుడప్పుడు లంచ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ట్రఫల్స్. సో ఇక్కడ ఇది నా బ్రేస్లెట్, నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 200 రూపీస్ అయిందనమాట ఈ కస్టమైజేషన్. బాగుంది, క్యూట్గా ఉండింది. సో దిస్ ఈజ్ హౌ వీ ల్యాండెడ్ అప్ ఇన్ ట్రఫల్స్ ఫర్ డిన్నర్. ఇక్కడ డిన్నర్ చేసేసి వీ కేమ్ బ్యాక్ హోమ్. సో ఈవినింగ్ టైంపాస్ అవ్వాలి, కొంచెం షాపింగ్ అండ్ ఫన్, ఒక మంచి వైబ్ రావాలంటే యూ కెన్ గో టు చర్చ్ స్ట్రీట్ గైస్. చాలా బాగుంది. అండ్ ట్రఫల్స్లో డెఫినెట్లీ ట్రై దిస్ ఓరియో మిల్క్ షేక్, చాలా బాగుంది. ఇట్స్ లైక్ ది బెస్ట్. నేను ఎప్పుడు వెళ్ళినట్టు ట్రై చేస్తాను అనమాట. సో అలా మా డిన్నర్ అయితే అయిపోయింది. లాస్ట్కి అయితే మేము హ్యాపీగా డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చాలా దూరం నడిచేసాం కాబట్టి లాస్ట్కి వీ టుక్ ఎన్ ఆటో ఫ్రమ్ ట్రఫల్స్ టు ద పార్కింగ్ ప్లేస్. సో ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసామన్నమాట. ఇంకా కష్టం అవుతుంది, లేట్ అయిపోతుందని చెప్పి ఆటోలో వచ్చాము అక్కడికి. సో దాట్స్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ ఇన్ చర్చ్ స్ట్రీట్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకా మంచి వీడియోస్ వస్తుంది డెఫినెట్లీ నా ఛానల్లో. ఐ వాంట్ టు డూ మోర్ గుడ్ వీడియోస్. అండ్ దిస్ ఇస్ మై ఆఫీస్. So yes guys, I want to end this video here. Please do give it a like and subscribe to my channel for more videos. Bye.